తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. భవానీ గోల్డ్ కంపెనీ. మనందరికీ కూడా ఈ ప్రారంభ కర్మలు అనేవి ఎక్కువగా తోసుకొచ్చేసి సామాన్య మానవులు సఫర్ అవుతున్నారు. ఏంటి ఎక్కడ లేని అనారోగ్యాలు సడన్ గా వింటాం, సడన్ గా జరగటం, ఉన్నట్టుండి అనారోగ్యం, చిన్నతనంలోని అనారోగ్యాలు, ఏదో ప్రాబ్లం. అండ్ మనస్సుకు సంబంధించిన మెంటల్ డిజార్డర్ చాలా ఎక్కువయ్యాయి. ఎందుకు? నెగిటివ్ ఎనర్జీస్ అన్నమాట. ఇదంతా కూడా బయట ఏంటి, ధర్మం ఎప్పుడైతే లేకపోతుందో బయట ఉండే కాస్మిక్ ఎనర్జీలో నెగిటివిటీ ఎక్కువ అయిపోయాయి. బయట అంతా కూడా పొల్యూట్ అయిపోయి బయట ఆ నెగిటివ్ ఎనర్జీ. ఇప్పుడు ఎందుకు మన మొబైల్ టెక్నాలజీ అంత విరిగిపోయింది. వైఫై 24 గంటల వైఫైలో ఉంటాం కదా. అండ్ వైఫై అనేది మరి కంటికి కనపడదు, కానీ ఆ వేవ్స్ తిరుగుతుంటాయి చుట్టూతా. ఆ వేవ్స్ మధ్య ఉంటాం మనం. ఇలా మాట్లాడుతున్నాం ఇప్పుడు, మనం ఇలా మాట్లాడుతుంటే మాటలు వింటున్నాము. ఇది కూడా ఒక వేవ్ ప్యాటర్న్. ఇంకొంచెం దూరం వెళ్ళాం అనుకో, స్పీకర్ పెడతాం వినపడడానికి. ఇంకా ఇప్పుడు మొబైల్స్ లో చూస్తున్నాం మనం. ఎక్కడో ఇప్పుడు యుఎస్ లో ఉన్నది ఈ క్షణంలో మనం వింటున్నాం, చూస్తున్నాం. ఎలా ఇదంతా ట్రాన్స్మిషన్ లా జరుగుతుంది, వేవ్సే అంతే కదా. వేవ్స్ అని ఇప్పుడు మనం మొబైల్ గబుక్కుని ఇలా కాల్ అవగానే రింగ్ అవుతుంది. రింగ్ అవగానే ఏంటనమాట, ఈ వేవ్ ప్యాటర్న్ ని పిక్ చేసుకుని మళ్ళీ మనం వింటున్నాం. అమెరికాలో ఈ క్షణంలో మాట్లాడుతున్న మనిషి వాయిస్ మనం అదే వాయిస్ అలా వింటున్నాం కదా. అంటే ఏంటి, అది ఆ అమెరికాలో అతను మాట్లాడింది ఎయిర్ లోకి వెళ్ళి ఈ వేవ్స్ ద్వారా ఈ ఇన్స్ట్రుమెంట్ పిక్ చేసి ఏం చేస్తుంది, ఇన్స్ట్రుమెంట్ పిక్ చేసి మళ్ళీ మనం వినపడే స్థాయికి తెస్తుందని. ఆ స్థాయిలో ఉంటే ఇప్పుడు ఈ క్షణంలో అన్ని వినపడితే మన పని అయిపోతుంది. ఆ వేవ్స్ మనం వినలేం కదా. ఇప్పుడు కొన్ని కోట్ల సెల్ ఫోన్ వాయిస్ వెళ్తుంటాయి. ఆ సిగ్నల్ పవర్ అంత ఫ్రీక్వెన్సీస్ లో. సో ఆ ఫ్రీక్వెన్సీస్ మనకి ఆడిబుల్ కాదు కాబట్టి తగ్గించేసి దాన్ని మనం వినే స్థాయికి మళ్ళీ ఇన్స్ట్రుమెంట్ టెక్నాలజీ కనిపెట్టారు కదా, వెంటనే నీకు అది వినిపిస్తుంది. అంటే ఏంటనమాట, ఏ క్షణంలో అయినా ప్రతి మనుషులందరూ ఈరోజు ప్రపంచంలో ఈ అన్ని వేవ్స్ మధ్య బతుకుతున్నాం. ఇది ఒక 50 ఏళ్ల క్రితం వేవ్స్ ఉన్నాయా? ఫోన్లు ఎక్కడ? వీటి వల్ల ఈ వేవ్స్ వల్లనే మైండ్ మీద పనిచేస్తుంది, హ్యూమన్ సిస్టమ్ మీద అన్నమాట పనిచేసి ఇన్ని అనారోగ్యాలు, ఇన్ని రావటం. అందుకని ఇంత ఇది రావటం. అందుకని మేమందరూ చెప్తుంటాం, మన వాళ్ళు చెప్తున్నారు ఏమిటి, నైట్ అప్పుడు మీరు వైఫై ఆపేసేయండి. లేకపోతే ఇల్లు మొత్తం వైఫై ఉంటుంది కదా. ఇసాల్ వేవ్సే కదా ఇవన్నీ కూడా. సో ఇది టెక్నాలజీ అనుకో, కాలంతో పాటు ఇలా జరుగుతుంటాయి. నేను చెప్పేది ఏంటి, ఈ టైం ప్రస్తుతం కొంచెం వచ్చే 2 సంవత్సరాలు కూడా మనం పీక్ వెళ్ళబోతాం ఈ సైకిల్లో. 25, 26 కూడా ఏంటి, ఎన్నో చోట్ల భూకంపాలు రావటము, అసలు ఊహించినంతగా అన్నమాట. అండ్ ఏంటి, నేచర్, అగ్ని, నీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అగ్ని నీరుతో మాత్రం. ఎందుకంటే విపరీతంగా ప్రకోపిస్తాయి రెండు. మనం పంచభూతాలు అంటాం కదా, ఆకాశం, నీరు, అగ్ని, పృథ్వీ, జలం, ఇవన్నీ చెప్తాం కదా పంచభూతాలని, గాలి, వీటిలో. సో ఈ రెండిట్లో అందునే చూడు, అగ్ని ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి, నీటితో సంబంధించినవి ఎక్కువ అవుతున్నాయి. ఈ 2 సంవత్సరాలు కూడా మనుషులందరూ కూడా ఈ పిక్నిక్లు అది వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సాయంత్రం అయిన తర్వాత వాటర్ జోలికి వెళ్ళకపోవడం, సముద్రాల దగ్గర ఎక్కువ గడుపుతూ ఉంటారు, వెళ్ళొద్దంటారు. అస్సలు మంచిది కాదు. వచ్చే పీరియడ్ లో మాత్రం ఎన్నో వాటికి ఇటువంటి దుర్ఘటనలు తక్కువ అవడం కోసం నేను అందరికీ చెప్పేది ఏంటంటే, ధర్మంగా ఉండండి. మీరు తోటి వారికి సహాయం చేయండి. ఒకవేళ మీకు కొంచెం ఏదైనా భగవంతుడు నమ్మకం, పూజ అది ఉన్నప్పుడు రోజు పొద్దున ఒక్క నమస్కారం, ప్రపంచం అంతా చల్లగా ఉండాలని ఒక్క నమస్కారం పెట్టండి. ఇదే ఒక పెద్ద పరిహారం. తప్పకుండా ఇన్ని లక్షల మంది కనుక నమస్కారం పెడుతూ ఉంటే, భగవంతుని ప్రార్థిస్తే అది పాజిటివిటీ వెళ్తుంది కదా. ఆ పాజిటివిటీ ఎనర్జీ వల్ల కాస్త ఉపశమనం కలుగుతుంది వీటికి. అంటే ఈ 2025-26 2 సంవత్సరాలు ప్రపంచ వ్యాప్తంగా ఉంటుంది. 2 సంవత్సరాలు ఇట్లాగే ఉంటుందమ్మా. 2 సంవత్సరాలు ఆల్మోస్ట్ ఏంటి, దేశాల మధ్య యుద్ధాలు, అండ్ ఈ యూరోపియన్ కంట్రీస్ అన్ని ఉంటాయి, ఇటలీ, జర్మనీ, అటంతా కూడా అటు కొన్ని టెర్రర్ అటాక్స్ కానీ, అలాగే ఒక చిన్న న్యూక్లియర్ యాక్సిడెంట్ లాగా అవుతుంది ఒక చోట ఎక్కడ ఒక దేశంలో. దానివల్ల కూడా చాలా మంది జన నష్టం అవుతుంది. అండ్ ఈ భూకంపాల వల్ల కూడా మనకి హిమాలయన్ రీజియన్ లో మేజర్ ఎర్త్క్వేక్ కూడా రావచ్చు అనమాట. ఇలా ఎన్నెన్నో ఏంటంటే, ఇది జనాలు భయపెట్టడం కోసం కాదు నేను చెప్పేది, జాగ్రత్తగా ఉండండి. అండ్ యుఎస్ ఎకానమీ కొంచెం దెబ్బతింటుంది ఎన్నో కంట్రీస్ లో అనమాట. సో మనుషులు కొంచెం ఇప్పుడు మనం కరోనా వైరస్ చూసాం, అటువంటిది ఏదో ఇంకా వేరే టైప్ ఏదో రావచ్చు.
ఆల్మోస్ట్ ఒక నెల రోజుల పాటు ప్రపంచం కదలకుండా మళ్ళీ చేస్తుంది ఏదో ఒకటి. అటువంటిది కూడా ఈ 2 సంవత్సరాలు స్తంభించిపోయే ఈ 2 సంవత్సరాల్లో ఏదో టైం ఒక నెల పాటు. అందుకని ముందు జాగ్రత్తగా ఉండాలి అంటే ఏంటి, మనుషులు ధర్మంగా ఉండటం. అప్పుడు కరోనా అప్పుడు అలా ఉంది, ఎవరేం గ్రహించారు, మళ్ళీ పరుగులు అన్యాయాలు అన్ని పడింది. అలా కాకుండా ఉండండి, అండ్ ఉంటే నలుగురికి అది ఉపయోగపడుతుంది, మంచిది, సమాజానికి కూడా మంచిది అనమాట. మనకి ఉదయం లేచి దేవుడికి దండం పెట్టుకునే అలవాటు ఉంటుంది, అప్పుడే ఒక్క మాట అందరూ చల్లగా ఉండాలి దండం పెట్టుకోవాలి. అది ప్రపంచం అంతా చల్లగా ఉండాలి అని పెట్టుకుంటే ఎప్పుడు కూడా సామూహికంగా చేసే వాటికి చాలా పవర్ ఉంటుంది. ఈ పాజిటివ్ ఎనర్జీ ప్రకృతిలోకి వెళితే వీళ్ళందరి ప్రార్థనలో ఆ ప్రార్థనల వల్ల ఆ వేవ్స్ వల్ల పాజిటివిటీ వచ్చి కొంచెం తగ్గుతుంది అనమాట. ఇది తగ్గుతుంది వీటి తీవ్రత. మామూలుగా కూడా యాక్చువల్గా భగవంతుడు ఏం చేస్తాడు, ప్రతి కాలంలో కూడా ఈ భూమి మీదకి కొంతమంది మహానుభావులు పెడతాడు. ఏంటి ఇప్పుడు నేను అన్నానే, ఇప్పుడు టైం బాగాలేదు అని చెప్తున్నాను కదా, మనం చూస్తున్నాం కూడా కదా. అసలు కరోనా అనేది మన జీవిత కాలాల్లో ఎవరు అనుకుని ఉండరు అసలు. అంటే ఏదైనా అనారోగ్యం వస్తుందని లేకపోతే ఇలాంటివి ఉంటాయని తెలుసు కానీ పూర్తిగా స్తంభించేస్తుంది, ఎక్కడ వాళ్ళు అక్కడ అసలు మనం తలుపు తీసి పక్కింటి వాళ్ళతో మాట్లాడలేకపోతాం. అటువంటి పరిస్థితి వస్తుందని ఎవరు ఊహించలేదు కదా. ఇంట్లో మనుషులే దూరంగా ఉండాల్సి, ఇంట్లో మనుషులే దూరంగా ఉండాలి. అండ్ అన్నిటికంటే దారుణం ఏంటి, సొంత తల్లిదండ్రులు అన్నదమ్ములు పోయినప్పుడు కూడా వెళ్ళి చూసుకోవడానికి కూడా కొంతమంది లేకుండా పోయింది కదా. వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ వేరే ఊరు ప్రయాణం చేయలేక, వేరే ఉండి తండ్రిని చివరి క్షణాల్లో చూసుకోలేక హాస్పిటల్ నుంచి అటు నుంచి అటు తీసుకెళ్ళిపోయి ఎంత బాధలు పడ్డారు, ఎంత బాధలు. అదే నేను ఇలా చెప్పానే, మనుషుల్ని కలిమాయ ఎలా కప్పేస్తోందంటే మనుషుల్ని అన్ని చూసినా ఆ రోజుల్లో అనుకున్నారు అందరూ, అమ్మో ఎప్పుడు తగ్గుతుంది బాబు, మామూలుగా ఉండడం అనేది ఇంత సంతోషంగా ఉంటుంది అనిపించింది అందరికి. ఏంటి మామూలుగా రోడ్డు మీదకి వెళ్ళి టీ తాగడం, రోడ్డు మీద అలా తిరగటం నిజంగా ఇంత హాయిగా కూడా ఉంటుందా అనిపించింది అప్పుడు. వెంటనే ఒక ఆనందంగా ఉంది. అటువంటిది మనం ఇప్పుడు ఎవరన్నా గ్రహిస్తున్నారా, మళ్ళీ మొదటికొచ్చారు. అదేంటి ధర్మం అనేది అంత తగ్గిపోయి మనుషుల్లో. ఇది ఏంటంటే ఏది ఇప్పుడు మనం మనం ఎవరో 200-300 సంవత్సరాలు ఉన్నాం కదా, మనం ఉండే 70 పోనీ 100 ఏళ్ళు బతికాం అనుకున్నా, ఇంత 100 yearsకి నీకు ఇన్ని వేల కోట్లు సంపాదించి ఈ పరుగులు ఉన్న రోజు ప్రశాంతంగా ఉండి సంతోషంగా జీవించు, నలుగురికి సహాయం చేయి, అంతకు మించిన ఆనందం ఒకటి ఉండదు మనకి. అవును కదా. అది దానికి ఆయన పట్టుకోవాలి. ఆయన భగవంతుని ఆశ్రయిస్తే నీకు ఆయన అత్యంత కరుణామయుడు అనమాట. మన అన్ని స్తోత్రాలు అదే అంటాం, ఆయన నువ్వే కరుణామయుడివి, నువ్వే దయామూర్తివి అని ఉంటామే. ఆయన పట్టుకుంటే మనకి ఆయన ఆ శక్తి ఇస్తాడు, ఆలోచన ఇస్తాడు. అసలు ఎప్పుడు ఏమవుతుంది, ఏదన్నా ఆలోచనలు అనేవి ఎలా వస్తాయి, మన పూర్వజన్మ కర్మలు బట్టే మన ఆలోచన వస్తుంది. అవునా, ఒక చెడు పని చేసేవాడికి ఇది ఎందుకు చేద్దామని వస్తుంది వాడికి ఆలోచన. ఒకే కుటుంబంలో పుట్టిన 4 రకాలుగా ఎందుకు పుట్టినారు, వాడు మర్డర్లు చేస్తుంటే వాడు చక్కగా చదువుకుని పైకి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు, వీడు పూర్వజన్మల్లో ఏదో చేసుకున్న వాటికి వాడి మైండ్ అటే పోతుంది, ఆలోచనలు అలా పోతాయి అన్నమాట. సో ఆలోచనలు కూడా పూర్వజన్మ ప్రభావంతో మన ఆలోచన వస్తుంది, మన మంచి ఆలోచన చెడు ఆలోచన. కానీ భగవంతుడు నీకు విచక్షణ ఇచ్చాడు కదా, నీకు తెలుసు ఇది మంచిది ఇది చెడ్డది. ఈ రెండు అన్ని జీవరాశుల్లో 84 లక్షల జీవరాశుల్లో మనిషికి ఒక్కడికి ఈ విచక్షణ ఉంది, ఇది చెడు ఇది మంచిది. మిగతా వాటి అన్నిటికీ ఏమి ఉండదు, టైము ఆకలి ఇవన్నీ కూడా మనకి విచక్షణ ఇచ్చాడు. ఆ విచక్షణతో మనం ఆ పని చేయకుండా ఉండాలి, అది చేయకుండా సో అందుకని ఏంటి, ఆయన్ని కనుక నమ్ముకుంటేట మన ఆలోచనలు కూడా మంచి ఆలోచనలు ఉంచేలాగా ప్రేరేపిస్తాడు, సక్రమమైన మార్గంలో పెడతాడు. ధన్యవాదాలు గురుగారు. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ.